ఇక ఢిల్లీలో సిపిఐ నారాయణ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇది పచ్చి అవకాశవాదం. ఇది అసలు ముద్దాయి ఏమన్నా ఉంటే ఆ ముద్దాయి మోడీనే. మోడీ అసలు ముద్దాయి అని చెప్పేసి నా ఉద్దేశం. అందుకని ఇది పచ్చి అవకాశాల వైఖరి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ వైఖరిని మార్చుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మీరు కూడా ద్వంద్వ వైఖరి అంటున్నారు. ఒక సుప్రీంకోర్టు ట్రిపుల్ తలాక్ మీద తీర్పు ఇచ్చింది. ఇప్పుడు చెప్తా ఉన్నాం. సుప్రీంకోర్టు తలాక్ మీద సుప్రీంకోర్టు తీర్పు మేము పూర్తిగా ఆహ్వానించాం. మేము వ్యతిరేకించలేదు. అయితే కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన కొన్ని క్రిమినల్ అమెండ్మెంట్ యాక్ట్స్ పెట్టి దాంతో పాస్ అయ్యని ప్రయత్నిస్తూ ఉంది. అక్కడ మేము వ్యతిరేకించాం. అందుకని సెలెక్ట్ కమిటీకి పంపించండి. సెలెక్ట్ కమిటీ ఇవన్నీ చర్చిద్దాం, చర్చించి సమగ్రంగా ప్రవేశపెడతామని చెప్పాను తప్ప మేము వ్యతిరేకించలేదు. మేము అనుకోలేమే. మహిళలకు సమాన హక్కులు కావాల్సిందే. సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది కాబట్టి దాన్ని ఆమోదించాల్సింది సిపిఐ అభిప్రాయం. ఇప్పుడు సమస్య వచ్చింది ఎక్కడ? సమస్య ఎక్కడ వచ్చింది అక్కడే మనం పరిష్కారం చేసుకోవాలి. కానీ సమస్య వచ్చింది దాన్ని వదిలిపెట్టి లేని సమస్య కూడా దాన్ని జంపు కావడం కాదు. ఇప్పుడు వచ్చిన సమస్య సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది, ఒక తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వకముందుగా మేము ఎల్డీఎఫ్ గవర్నమెంట్ అనేక మాట ఉండింది. మేము దాన్ని జోలికిపోలేదే. గతంలో ఎల్డీఎఫ్ గవర్నమెంట్ ఉండింది. శబరిమలలో అప్పుడు మహిళల నిషేధం ఉండింది. మేము దాన్ని జోలికిపోలేదే. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత దాన్ని అమలు చేయకుండా పోతే అవుద్ది. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయకుండా పోతే ఆ రాష్ట్ర ప్రభుత్వం అభినందించండి, దాన్ని రద్దు చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తారు. అమలు చేస్తే అరాచకం సృష్టిస్తారని చెప్పి చెప్తారు. అంటే ద్వంద్వనాలుగులు ఇవన్నా. అందువల్ల మేము సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేస్తామని చర్చించి సుప్రీంకోర్టు రేపు తీర్పు ఏమిస్తుంది చూద్దాం, ఆలోచిద్దాము. అంటే ఇదే కేరళ రాష్ట్రంలో పాస్టర్లు నర్సు మీద రేపులు కేసులు అయినా కూడా వాటి మీద యాక్షన్ తీసుకోవట్లేదు అన్న విమర్శ కూడా. ఎందుకు తీసుకోవడం లేదు అంటే కొంచెం ఆలస్యం అయి ఉండొచ్చు ప్రాసెస్లో. ప్రాసెస్ లేట్ అయింది కానీ అరెస్ట్ చేస్తారు, కేసులు పెట్టారు, అదేం ప్రాబ్లం. వాళ్ళు గవర్నమెంట్ దృష్టికి తీసుకురావడం లేట్కి తీసుకొచ్చారు. వాళ్ళు విత్ ఇన్ ది వాళ్ళ క్రిస్టియన్ ఆర్గనైజేషన్లో సెటిల్ చేసుకోవడానికి ట్రై చేశారు. అది కుదరలే. అప్పుడు బయటకు వచ్చింది. అప్పుడు గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. అప్పుడు దాకా ఇన్వాల్వ్ ఉండాలి. వాళ్ళే మాకు చెప్పాలి కదా, సూమోటోకి తీసుకోలేము కదా. అందువల్ల లేదు తప్ప మేము ఎప్పుడు దానికి వ్యతిరేకం కాదు. మేము యాక్షన్ తీసుకున్నాం. మా వాడు అది చేసుకున్నారు. ఇప్పుడు రెండవది, ఇప్పుడు మోడీ అంటున్నారు ఇప్పుడు నాకు వ్యతిరేకంగా ఫ్రంట్ కడుతున్నారు చంద్రబాబు నాయుడు నాయకత్వం అని చెప్పేసి. నీకు వ్యతిరేకం కాదు, మీ బీజేపీ అనుసరించినటువంటి సకల దరిద్రపు చర్యలకు వ్యతిరేకంగా మేము వ్యతిరేకిస్తున్నాం. మోడీ ఎవరు? మోడీని వ్యతిరేకించాల్సిన పని మాకేముంది? మోడీని అంత గొప్ప వ్యక్తి పిల్లల్ని వదిలిపెట్టడం ప్రయాణించుకున్నాడు. ఆయన గురించి మేము మాట్లాడాలా? మేము దాని వరకు పోలే. మేము చెప్పింది మీరు అనుసరించే వైఖరి ఏంటంటే, ఇప్పుడు నెంబర్ 1, ఇప్పుడు సహూద్దీన్ ఎన్కౌంటర్ కేసులో 100కి 150 పాళ్ళు ముద్దాయి అమిత్ షా. ఆ కేసు వచ్చిన వరకు ఇప్పుడు దాకా 12 మంది చంపేశారు. పోస్ట్మార్టం చేసిన డాక్టర్ని చంపారు, వాదించిన లాయర్ని చంపారు, సాక్షులను చంపారు. జస్టిస్ లోయా సిబిఐ అసిస్టెంట్ కమిషనరు దాన్ని విచారిస్తూ ఉంటే ఆయన చంపేశారు. చివరికి నయీం సహకరించాడు కాబట్టి వాడు బయటపడతాడు, నయీం చంపేశారు. మొత్తం 12 మందిని చంపి ఒక అమిత్ షా బతకాలని ప్రయత్నించినప్పుడు నెంబర్ 1 క్రిమినల్ ఎవరు? నెంబర్ 1 క్రిమినల్ ఈ భారతదేశంలో చెప్పకపోయినా అమిత్ షానే క్రిమినల్. అంతకన్నా మీకు క్రిమినల్ లేడు. కోర్టు చెప్పట్లేదు కదా. కోర్టు అదే ఏమైంది, వాళ్ళు జస్టిస్ శర్మ తీర్పు చెప్పడం ఏం చెప్పాడంటే, చనిపోయిన వాళ్ళకి నేను సానుభూతి తెలియజేస్తున్నాను, నా సంతాపం తెలియజేస్తున్నాను, నేను బాధపడుతున్నాను. అయితే నా ముందు ఏం ఎవిడెన్స్ ఏం లేదు కాబట్టి కొట్టేస్తాను చెప్తున్నాడు. ఎవిడెన్స్ ఎందుకు లేదు? మొత్తం 12 మంది చంపేసి నీకు ఎవిడెన్స్ లేకుండా చేసుకున్నాడు. చివరికి రజేష్ రాయ్ అనే అతను ఐపీఎస్ ఆఫీసరు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు 3 ఐపీఎస్ ఆఫీసర్ని జైల్లో పెట్టాడు. 22 మంది కేసు పెట్టాడు. చివరికి అతను ఈ జస్టిస్ మిశ్రా కేసు ఫైనల్ చేసినప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని పిలిచి నీ అభిప్రాయం చెప్పిన అడగాలా లేదా? అడగలేదు. అడగకుండా కేసు కొట్టేశాడు. చివరికి జస్టిస్ రజేష్ రాయ్ని ఐపీఎస్ ఆఫీసర్ని జడ్జిమెంట్ వచ్చిన 1 గంటకి ఆయన సస్పెండ్ చేశారు. అంటే నిజాయితీ అధికారులను సస్పెండ్ చేస్తారు, నిజాయితీగా ఉన్నటువంటి లోయల్ అంటే వాళ్ళు చంపేస్తారు, సాక్షులను చెప్పిన వాళ్ళు చంపేస్తారు. చివరికి గంటలు కట్టినటువంటి కోర్టుకి తీర్పు చెప్పుకుంటే మేము మా దగ్గర ఎవిడెన్స్ లేదు కాబట్టి మేము తీరే ఉంటాం. అదే కదా రాఫెల్ కేసు కూడా జరిగింది. రాఫెల్ కూడా జడ్జి ఉన్నాడు, హైకోర్టు జడ్జి, సుప్రీంకోర్టు జడ్జి. నా ముందు ఉన్న కాగితాల ప్రకారం నిర్దోషాన్ని పెట్టి చేశారు. అసలు కాగితాలు ఇచ్చారా? మరి శాంతిభూషణ్ తర్వాత మిగతా 3 ఇచ్చారు. దాని ప్రకారం ఆ కాగితాలు ఇచ్చారా? ఇవ్వలేకపోయారు కదా. అంటే మీరు ఒకటి సగమైనటువంటి సమాచారం ఇచ్చి ఈ సమాచారం తీర్పు ఏమంటే కోర్టులో గంతలు కట్టి తీర్పు ఇవ్వమని చెప్పి చెప్తున్నారు. గంతలు కట్టిన కోర్టు తీర్పు